నగరంలోని స్థానిక స్టోన్ హౌస్పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు ఈ మధ్య 2 కోట్ల రూపాయల లెక్కలు గల్లంతు అనే విషయాన్ని అభియోగం చేస్తూ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కార్యవర్గ సభ్యులపై మీడియాలో కథలుగా ప్రచారం చేశారు. ఆధారాలతో ప్రశ్నించాలని కన్యకా పరమేశ్వరి దేవస్థానం కార్యవర్గ సభ్యులు తెలియజేస్తూ ఈరోజు ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు, దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. తెలియని వాళ్ళకు కూడా తెలియపరచాల్సిన అవసరం మాకు కూడా ఉంది. మాకైతే ఇంతవరకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదు. డైలీ అమ్మవారికి కట్టే ఒక 7-8 వస్తువులు తప్ప ఏది కూడా ఇవ్వలేదు. మాకంతా నగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడే పెట్టుకున్నారు. ఎటువంటి రికార్డు లేదు. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది. కానీ మా దగ్గర ఎటువంటి రికార్డు లేనందువల్ల మేము వాళ్ళకి చెప్పాము. గత పాలక మండలి మాకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించడం జరిగింది. హైకోర్టులో ఉన్నందువల్ల దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. జైవాసవి. మరి ఆ అభియోగం చేసింది ఎవరో, చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు. కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడేమీ తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఆ రికార్డ్స్ కూడా వాళ్ళే ఆ మీడియాలో పెట్టారు. కానీ మా మీద దుష్ప్రచారంతో పెట్టారు. అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. ఎందుకంటే మాకు గతంలో వాళ్ళు ఏమి ఈ రోజు వరకు కూడా చిల్లి గవ్వ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలాగే బాండ్స్, డిపాజిట్ బాండ్స్ లక్షల్లో ఉన్నాయి. రిన్యూవల్ టైం అయిపోయి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. అవి రిన్యూవల్ చేస్తే చాలా డబ్బు అమ్మవారికి వస్తుంది. మరి అమ్మవారి డబ్బుని కూడా ఉపయోగించుకోకుండా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నా కూడా మాకు రూపాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా, రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా అద్భుతంగా కార్యక్రమాలు అన్నీ కూడా మేము జరిపిస్తున్నాము. మా సొంత డబ్బులు పెడుతున్నాము, దాతల దగ్గర కలెక్ట్ చేస్తున్నాము. మరి అమ్మవారికే తెలుసు, చూసే పబ్లిక్కి, మా వైశ్యులందరికీ కూడా తెలుసు.